ఈరోజు మనం ఓ అసాధారణమైన జీవి గద్ద దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. గద్ద అనగానే మనకు బలం, అపారమైన దృష్టి గుర్తొస్తాయి కదా. అయితే జీవితంలో స్థైర్యంగా నిలబడటానికి, మనల్ని మనం కొత్తగా మలుచుకోవటానికి గద్ద మనకు కొన్ని అద్భుతమైన పాఠాలు నేర్పుతుంది. మరి గద్ద జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ప్రతి విషయానికి ఇదే పునాది. నిజమైన మార్పు, అసలైన ఎదుగుదల అంత ఈజీగా రావు. దానికి చాలా ఓర్పు, సహనం అవసరం. గద్ద జీవితం ఈ సూత్రాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సరే, ఈ విశ్లేషణలో మనం గద్ద నుంచి నేర్చుకోగల 5 శక్తివంతమైన పాఠాలను చూద్దాం. ఫస్ట్, అసలు గద్ద మనస్తత్వం అంటే ఏంటి? తర్వాత దాని బాధాకరమైన పునర్జన్మ వెనుక ఉన్న రహస్యమేంటి? తుఫానులను అది ఎలా అవకాశాలుగా మార్చుకుంటుంది? గతాన్ని వదిలేసి ముందుకు ఎలా సాగుతుంది? ఇక చివరిగా మనల్ని కట్టిపడేసే కంఫర్ట్ జోను ఎలా దాటాలి? వాటన్నిటినీ వివరంగా చూద్దాం. ఇన్ని జీవులు ఉండగా గద్దనే శక్తికి, స్పష్టమైన దృష్టికి చిహ్నంగా ఎందుకు చూస్తారు? ఎందుకంటే అది తన లక్ష్యంపై పూర్తి ఏకాగ్రతతో ఉంటుంది. ఎంత ఎత్తులో ఉన్నా సరే దాన్ని సాధిస్తుంది. దాని జీవన విధానమే మన సంకల్పం ఎంత బలంగా ఉండాలో మనకు చూపిస్తుంది. గద్ద మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దాని జీవితంలో అత్యంత కఠినమైన, నాటకీయమైన ఒక ఘట్టం గురించి మనం తెలుసుకోవాలి. అదేంటంటే గద్ద తన జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలుపెట్టే ప్రాసెస్. మార్పు ఎంత బాధాకరంగా ఉంటుందో, కానీ అదే టైంలో ఎంత అవసరమో ఇది మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. గద్ద తన జీవితం మధ్యకాలంలో ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. తన ముక్కు, పంజాలు, రెక్కలు బలాన్ని కోల్పోతున్నప్పుడు అది ఒక ఎత్తైన పర్వత శిఖరానికి వెళ్ళిపోతుంది. అక్కడ మొదట తన ముక్కును రాతికేసి కొట్టి విరగ్గొట్టుకుంటుంది. కొత్త ముక్కు వచ్చాక దానితో తన పాత పంజాలను, ఆ తర్వాత బరువెక్కిన రెక్కలను పీకేసుకుంటుంది. ఇది చాలా బాధాకరమైన ఒంటరి ప్రక్రియ అన్నమాట. ఈ మొత్తం ప్రాసెస్కి ఎంత టైం పడుతుందో తెలుసా? సుమారు 150 రోజులు, అంటే 5 నెలలు. ఒక్కసారి ఆలోచించండి. 5 నెలల పాటు పూర్తి ఏకాంతంలో ఆ భరించలేని బాధను ఓర్చుకుంటూ కేవలం ఒక కొత్త జీవితం కోసం ఎదురుచూస్తోంది. ఈ కమిట్మెంటే, ఈ తపనే దానికి మరో 30 ఏళ్ల ఆయుష్ను బహుమతిగా ఇస్తోంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? నిజమైన మార్పు కావాలంటే ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలి అని. సరే, పునర్జన్మతో కొత్త శక్తిని పొందిన గద్ద తన జీవితంలో వచ్చే సవాళ్లను, అంటే తుఫానులను ఎలా ఎదుర్కొంటుందో చూద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే దాని పద్ధతి మన ఆలోచనలకు పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఈ స్లైడ్లోని తేడా గమనించండి. వర్షం, తుఫాన్ వచ్చినప్పుడు మిగతా పక్షులు, జీవులన్నీ ఎక్కడైనా తలదాచుకోవడానికి చూస్తాయి. కానీ గద్ద మాత్రం ఆ తుఫాను గాలిని ఒక ఆపర్చునిటీగా వాడుకుంటుంది. ఆ గాలి శక్తిని ఉపయోగించుకుని పెద్దగా కష్టపడకుండానే మేఘాల కన్నా పైకి ఎగిరిపోతుంది. ఇది మనకు ఒక అద్భుతమైన పాఠం నేర్పుతుంది. జీవితంలో సవాళ్లు మనల్ని ఆపడానికి కాదు, మనల్ని మరింత పైకి తీసుకెళ్లడానికే వస్తాయి. అవును, గద్ద మనస్తత్వంలోని కోర్ ప్రిన్సిపల్ ఇదే. సమస్యలని చూసి పారిపోవడం కాదు, వాటిని ఒక నిచ్చెనగా వాడుకోవటం. సమస్యలనే గాలులు మనల్ని కిందకి లాగుతున్నప్పుడు వాటి మీదే ఎక్కి ఆకాశమంత ఎత్తుకు ఎలా ఎదగాలో గద్ద మనకు నేర్పుతుంది. ఇప్పుడు మనం 3వ ముఖ్యమైన సూత్రం గురించి మాట్లాడుకుందాం. గద్ద వేటాడేటప్పుడు తన ఫోకస్ అంతా కేవలం టార్గెట్ పైనే ఉంటుంది. అంతకుముందు మిస్ అయిన వేట గురించి అస్సలు ఆలోచించదు. దీని నుంచే మనం గతాన్ని వదిలేయడం ఎంత ముఖ్యమో నేర్చుకోవచ్చు. ఎందుకంటే గతాన్ని పట్టుకుని వేలాడటం మన వర్తమానం మీద ఫోకస్ లేకుండా చేస్తుంది. గద్ద తత్వాన్ని అర్థం చేసుకునే ముందు ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. గతంలో జరిగిన పొరపాట్లు, బాధలు, జ్ఞాపకాలు, వీటిలో వేటిని ఇంకా మోస్తూ మన ప్రెజెంట్ని పాడు చేసుకుంటున్నాం? గద్ద మనస్తత్వం చెప్పేదిదే. గడిచిపోయిన తప్పుల బరువుతో కుంగిపోకూడదు, వాటి నుండి పాఠాలు నేర్చుకుని తేలికపడాలి. ఎందుకంటే గతం మీద దృష్టి పెడితే వర్తమానంలో ఉన్న అవకాశాలను మనం అందుకోలేం. జరిగిన పొరపాటు నుండి పాఠం నేర్చుకున్నప్పుడు అది మనల్ని వెనక్కిలాగే భారం కాదు, ముందుకు నడిపించే ఒక అనుభవం అవుతుంది. ఇక చివరి పాఠానికి వచ్చేద్దాం. తల్లి గద్ద తన పిల్లలకు ఫ్రీడమ్ ఎలా నేర్పిస్తోందో చెప్పే ఈ కథ ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం. ఎదుగుదలకు డిస్కంఫర్ట్ ఎంత ముఖ్యమో ఇది మనకు బాగా చూపిస్తుంది. ముందుగా కంఫర్ట్ జోన్ అంటే ఏంటో క్లియర్గా చూద్దాం. ఇది మనకు అన్నీ తెలిసినట్టు సేఫ్గా అనిపించే ఒక మెంటల్ స్పేస్. ఇక్కడ రిస్క్ ఉండదు, స్ట్రెస్ ఉండదు. కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ అసలైన ఎదుగుదల కూడా ఉండదు.
ఇది 100% నిజం. తల్లి గద్దేం చేస్తుందంటే గూడులో ఉన్న మెత్తటి గడ్డిని ఈకలను తీసేసి పిల్లలకు అసౌకర్యంగా ఉండేలా చేస్తుంది. ఎందుకంటే ఆ అసౌకర్యం భరించలేకే అవి గూడు దాటి ఎగరడానికి ట్రై చేస్తాయి. ఆ ప్రయత్నంలోనే అవి తమ రెక్కల్లో ఉన్న బలాన్ని తెలుసుకుంటాయి. సో ఇప్పటిదాకా మనం నేర్చుకున్న 4 ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఫస్ట్, నిజమైన మార్పు కోసం బాధను యాక్సెప్ట్ చేయాలి. సెకండ్, సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలి. థర్డ్, గతాన్ని ఒక పాఠంగా మాత్రమే చూస్తూ ముందుకు సాగాలి. ఇక ఫైనల్గా అసలైన ఎదుగుదల కోసం కంఫర్ట్ జోన్ను వదిలిపెట్టాలి. ఈ విశ్లేషణను ఒక సమాధానంతో కాదు, ఒక ప్రశ్నతో ముగిద్దాం. గద్ద మనస్తత్వం నుంచి స్ఫూర్తి పొంది నిజమైన ఎదుగుదల కోసం ఈరోజు ఏ కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడాలి? ఈ ప్రశ్న గురించి తప్పక ఆలోచించాలి.